వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంత పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ 7 ఏళ్ళు ఈ రాశుల వారికి మట్టి పట్టుకున్న బంగారమే అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశులను సంచరిస్తూనే ఉంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు విపరీతమైనటువంటి యోగాలు ప్రతికూల ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇదే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. లగ్జరీ జీవితానికి మారుపేరైన కుజుడు విలాసవంతమైన జీవితానికి శక్తికి ప్రీతిగా కుజుడు అన్ని గ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేరు తెచ్చుకుంది. కుజ మహాదశ కారణంగా కొన్ని రాశుల వరకు అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఎన్ని క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే అదృష్ట వీరు తోడవడానికి ఇది ఒక అద్భుత తరుణం. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. రాబోయే కొన్ని ఏళ్ళే అదృష్టం అయితే ఉంటుంది. కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహం యొక్క అనుకూలతల వల్ల ఆ ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి అనుకూలతలుగా మారే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. వృత్తిలో కొత్త విజయాలను సాధిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి మార్కులు సాధించబోతూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతూ వస్తున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క రాశి వారికి రంగంలో విజయాలు సాధిస్తారు. ఒక పెద్ద అవకాశం వస్తుంది. జీవితాన్ని మార్చిపోతూ ఉంది. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరగటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఇది ఒక శుభదాయకంగా చెప్పుకోవచ్చు. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. అవసరానికి కూడా ధనం అనేది చేతికి అందడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ముందడుగు వేయబోతూ ఉన్నారు. శిరో నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. బంధుమిత్రుల నుంచి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి మాట్లాడండి. నిరుద్యోగులు కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా కొత్త కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి చాలా మంచి సమయము. అనుకూలమైనటువంటి ఎన్నో శుభ ఫలితాలు మీకు తప్పకుండా త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క యోగం వలన రేపటి నుంచి కూడా ఈ రాశుల వారికి ఎంతటి యోగాలు అయితే రాబోతూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బలంగా ఉండబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క యోగం వల్ల మీ సమస్యలన్నీ కూడా ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత రాశి మిథున రాశి వారు. మిథున రాశి వారికి కూడా ఈ యొక్క గురు శుక్రుల కలయిక వలన మిథున రాశి వారికి ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు చేసేటటువంటి పనుల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభాన్ని పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. మీ ఇంట్లో ఎన్నో శుభకార్యాలు కూడా మీ చేతుల మీద జరగబోతూ ఉన్నాయి. గ్రహ సంచారం అంతా అనుకూలంగానే ఉంది. వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. గృహంలో శుభకార్యాలు చేస్తారు. పాత రుణాలన్నింటినీ కూడా తీర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు గడపబోతూ ఉన్నారు. ఉద్యోగంలో హోదాలు పెరుగుతాయి. అన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏదైతే గుర్తింపు లేదో గత కొద్ది కాలంగా వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడి కీర్తి ప్రతిష్టలు పొందేటటువంటి కాలంగా మీకు ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ యొక్క రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగంగా కూడా చెప్పుకోవచ్చు. సింహరాశి వారు. సింహరాశి వారికి యొక్క యోగము జాతకంలో ఎన్నో లాభాలను చూస్తారు. గతంలో చేసినటువంటి పెట్టుబడులకు ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది. మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగం రావడానికి అవకాశం కూడా ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడడానికి ఇది అద్భుతమైన అవకాశము. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చాలా కాలంగా పూర్తి కానటువంటి పనులన్నీ పూర్తి చేసేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు కూడా మీకు
అమితమైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి. ఉద్యోగాల్లో కూడా ఉన్నతి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులందరూ కూడా మిత్రులుగా పొందుతారు. వ్యాపారాల్లో కూడా మంచి ఆలోచనతో ముందు నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వాహనాలను, వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎన్నో అనుకూలమైన శుభ ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. సింహరాశి వారికి ఎంతో కాలం నుంచి ఎన్నో కష్టాలను అనిపించినటువంటి ఈ యొక్క సింహరాశి వారికి ఎన్నో లాభాలను చూస్తారు. గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది. మతపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది. నిరుద్యోగులకి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడేటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుత తరుణమే. ఇది మీ జీవితాన్ని మార్చేటటువంటి తరుణము. తులారాశివారు, ఈ రాశి వారికి ఆదాయం వృద్ధికి కొత్త మార్గాలు తీసుకుంటాయి. కెరీర్లో గొప్ప విజయాలు ఆదుకుంటారు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆస్తికి సంబంధించి వివాదాలన్నీ తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మిమ్మల్ని ఆనందపరిచే వార్తలు ఎన్నో వింటారు. మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. అన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంది. చేసే పనిలో శారీరక శ్రమ, అలసట అయితే కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో కూడా స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆకస్మికంగా గృహ మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా వృత్తి, వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అనుకూలమైనటువంటి గ్రహ సంచారం మీ జీవితంలో కొత్త వెలుగును తీసుకురాబోతుంది. అనుకూలమైనటువంటి ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రం పాటించండి. పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన మీకు ఇంకెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కన్యా రాశి వారు, 2 గ్రహాల సంచారంలో కన్యా రాశి జాతకులు వైవాహిక జీవితంలో ప్రేమ సానుకూలంగా పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. విజయాలను సాధిస్తారు. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. భాగస్వామి వ్యాపారం చేస్తూ ఉంటే మీరు అపారమైన విజయాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. వృత్తిలో పదోన్నతి లభిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కన్యా రాశి వారు ఈ యొక్క యోగంతో మకర రాశి జాతకులకు ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. ప్రశంసలను అందుకుంటారు. జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు విలువస్తాయి. మీ జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునిపోతూ ఉన్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విపరీతమైనటువంటి గ్రహాల కలయిక వల్ల మీకు ఇది ఒక అద్భుత తరుణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.